కూర్చోవాలి, కూర్చోండి కూర్చోండి, దయచేసి కూర్చోవాలి తమ్ముడు. హలో ఒంగోలియన్స్, దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా మొదటిగా నన్ను పలకరించేది, హలో చెప్పేది ఒంగోలు ప్రజలు. పౌరుషానికి మారు పేరు ప్రకాశం జిల్లా. పౌరుషం అంటే గుర్తొచ్చేది ఒంగోలు గిత్త. యువగలం పాదయాత్రలో చూసా, మీకు చెయ్యి ఇవ్వాలంటే భయపడేవాడిని, చేయిస్తే నా చెయ్యి తిరిగిస్తారా అని ఆలోచించేవాడిని. రాష్ట్రంలో మార్పు మొదలైంది ఈ ప్రకాశం జిల్లా నుంచి. ఆనాడు మహానాడు మహానాడు ఇక్కడ పెట్టాం. ఆ మహానాడులో మీరు చూపించిన ప్రేమ ఆప్యాయమే ఈ రోజు ఈ ఎన్నికలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నెట్ఫ్లిక్స్ లో కూర్చోండి తమ్ముడు, ఒకసారి అందరు కూర్చోండి, కుర్చీలు వేసి కూర్చుందాకే కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి నాన్న, వెనకాల వాళ్ళు కంపడలేండి. ఒక్క నిమిషం చిన్న కూర్చోనా, చిన్న ప్లీజ్ వెనకాల కంపడదు, దయచేసి అందరు కూర్చోవాలి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది, దాని పేరు ఏంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? భారతి రెడ్డి గారు. డైరెక్షన్ మొత్తం ఐపాక్. ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి, తొందరలో ఆస్కర్ అవార్డు కూడా దానికి వస్తాం ఖాయం. 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత అందరికి తెలుసు. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకు గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన ప్రయాణం ప్రారంభించాం. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు. సచివాలయం హైదరాబాద్ లోనే, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లోనే. అలాంటిది ఆనాటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నుంచుని అమరావతి బిల్ తీసుకొచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడున్న యువత అందరూ ఆలోచించాలి. ఆనాడు మన పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్ లో రోజుకొక పరిశ్రమ వచ్చేది. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో యుద్ధం చేసి మరి మనం పరిశ్రమలు తీసుకొచ్చాం. మనందరం చూసాం. ఆనాడు తమిళనాడుతో పోరాడి కియా పరిశ్రమకి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ కియా పరిశ్రమ తమిళనాడుకి వెళ్లాల్సి ఉంది, కానీ వాళ్ళతో పోరాడి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 35 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు మేమందరం పనిచేశాం. 6 నిమిషాలు మీకోసం కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. యువకులందరూ ఆలోచించాలి. ఆనాడు టైంకి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేది. పై చదువులు చదవాలంటే పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఉండేది. విదేశాలకు వెళ్లి చదవాలన్నా కూడా విదేశీ విద్య అందించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, పిల్లలకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. లక్షలాది మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం. దాదాపు 1,20,000 మంది ఈ రోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి మనం చూసాం. 2019లో కూడా వచ్చాడు. ఒక్క అవకాశం అని అడిగారు. ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు. ఈ రోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం. యువకులందరూ ఈరోజు ఆలోచించాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలేదు. ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఈ బ్యాండేజ్ బబ్లు
ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ భర్తీ చేస్తాడు. ఏమైంది ఆ హామీ? ఏమైంది ఆ హామీ? ఇంకా ఈ బ్యాండేజ్ బబ్బులు పని ఏంటి? ఏమవుతుంది? గోవిందా గోవిందా. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుపుతున్నా. సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్యూన్ నుంచి కానిస్టేబుల్ గారి వరకు, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునేదానికి అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం. అది రెండోది. మూడోది, విద్యార్థులు అడుగుతున్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. ప్రభుత్వాలు కాలేజీకి డైరెక్ట్ గా డబ్బులు వేసేది. అలాంటిది బ్యాండేజ్ బబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్కి వేస్తాడంట. ఏమనంటే బటన్ నొక్కినా అంటాడు. ఆ బటన్కి మధ్యన కరెంట్ కట్ అయింది. ఆ జేవిడి డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హాయిగెళ్ళి చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అన్యాయం ఆలోచించండి. తరతరాలుగా వచ్చే మంచి కార్యక్రమాలు కూడా పక్కదారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి గారు. బ్యాండేజ్ బబ్లు గారు. ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటుకు ఇంకొక వైపు గాలి నడిచింది. ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు, మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. ప్రకాశం జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. ఆనాడే పాదయాత్రలు నేను హామీ ఇచ్చా. వెలగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలా, కాలువలు ఇంకా పూర్తవలేదు. ఆ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేసి తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ భూసేకరణ చేసింది. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఒకే ఒక నెల ఓపికబట్టు తమ్ముడు, మొదటి 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నా పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా. ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే. నిరుద్యోగులు అనేది ఆ సమస్య ఉండకూడదు. ఆంధ్రలో పక్క రాష్ట్రం వెళ్తాం కాదు,
పక్క రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ యువకులందరికీ నేను హామీస్తూ, ఇది యువగలం. పాదయాత్రలో యువగలం మోగింది, అందరికి ఇంపడింది, మార్పు గాలిలో ఉంది. ఎన్నికలు వస్తున్నాయి. మే 13 నాడు ఎన్నికలు ఉంటాయి. అందరం గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఓటేయాలి. అదిగో ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని ఈ సభాముఖ కోరుకుంటూ, ఇది యువతతో ముఖాముఖి కార్యక్రమం. మీరు ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించడానికి నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలందరినీ నేను కోరుకుంటూ, ఇంకా మిగతా విషయాలన్నీ ఈ ముఖాముఖి కార్యక్రమాల ద్వారా మీతో నేను మాడతా. థ్యాంక్ యూ.